ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం. 7 చక్రాలు యాక్టివేట్ చేసుకోవటం ఎలా, అసలు ఈ చక్రాలు ఏమిటి, ఆ నిజాలు ఏంటో తెలుసుకుందాం. ఈ 7 చక్రాల గురించి మన బాడీలోని మన తల భాగం నుండి నడుము కింద భాగం వరకు ఇవి ఉంటాయి. 2 స్థితులు ఉంటాయి. 5 చక్రాలు మెడ నుంచి కింద భాగం వరకు ఉంటాయి. మిగిలిన 2 మెడ పై నుండి తలపై భాగం వరకు ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని, లా ఆఫ్ అట్రాక్షన్ ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, హీలింగ్ పవర్ కలిగిన గురువుని. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ప్రత్యేకంగా మీ అందరి కోసం నేను అనంత విశ్వ మేధస్సుకి ప్రార్థిస్తున్నాను. 5 చక్రాలు ఏంటి? ఆ 5 చక్రాలు పంచభూతాలతో కనెక్ట్ కలిగి ఉంటాయి. 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపురిక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధి చక్రం. ఇవి పంచభూతాలతో కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మనకు తెలిసిపోతుంటుంది మన బాడీలో. కాకపోతే ఏ పోస్ట్ మార్టం చేసిన ఎవరైనా చనిపోయిన బాడీని ఎక్కడ ఈ చక్రాలు కనపడవు, ఎక్కడ కనపడవు. కాకపోతే మన ఇండియాలో వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారు. అదే ఇతర దేశాల్లో వీటి గురించి అసలు మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్, రోండా బర్న్ ఉంది. తను సీక్రెట్ సినిమా తీసింది, సీక్రెట్ బుక్ రాసి. అక్కడ ఎక్కడ కూడా వీటి గురించి వాళ్ళు మాట్లాడరు. వాలెస్ డి వాటెల్, అమెరికాలో ప్రముఖ రచయిత, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఈ మానవ జీవితం గురించి రియల్గా పరిశోధనలు చేసి అవి నిజమని నిరూపించిన తర్వాత ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాశారు. అక్కడ ఎక్కడ కూడా ఈ చక్రాల గురించి మాట్లాడరు. నేను అందుకే నా వీడియోస్లో ఎక్కడ కూడా చక్రాల గురించి మాట్లాడను. అది అర్థం కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రకరకాల శబ్దాలతో చెప్తారు. కొంతమంది లమ్ అనమని, ఓం అనమని రకరకాలు చెప్తుంటారు. అది మీరు చేసేటప్పుడు ఇంట్లో పక్కింటో ఇల్లు అతుక్కుని ఉంటాయి. చాలామంది సౌండ్ ఇబ్బంది పడతారు, ఇంట్లోనే భయపడతారు. ఇది చాలా ఈజీగా అర్థం అవ్వాలంటే నా వీడియోస్లో నేను చెప్పాను. ప్రేమను కలిగి ఉండాలి, కృతజ్ఞతలు కలిగి ఉండాలి, ప్రకృతి పట్ల, అందరి పట్ల, అన్నిటి పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండాలి, మంచినే చూడాలి, మంచినే చేయాలి, మనిషి మారిపోవాలి అని అన్ని వీడియోస్లో నేను చెప్పాను. అవి నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా శరీరంలో మార్పులు వస్తాయి. చక్రాల జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీని గురించి క్లారిటీగా తెలియచేయాలని నేను దాని గురించి చెప్తున్నాను. నేను చదివినటువంటి వాలెస్ డి వాటెల్ అని కానీ, లేకపోతే ఐన్స్టీన్ కానీ, థామస్ ఎడిసన్ కానీ, వీళ్ళెవ్వరూ వాటి గురించి చెప్పలేదు. అత్యంత పేరు ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు వాటి గురించి మాట్లాడరు. అసలు ఇవి చాలామందికి అర్థం కావు. థర్డ్ ఐ అంటుంటారు. థర్డ్ ఐ అంటే అది ఓపెన్ అయితే మీరు ఎంత భయపడతారు? భయపడటం అంటే అసలు అది ఓపెన్ అవటం ఉంటుందా? ఉండదు. మనిషి ఎంతో సంతోషంగా ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తూ ఒక మంచి వ్యక్తిగా, ఎవరికి హాని చేయకుండా తాను ఈ ప్రపంచంలో ఒక యూనిక్గా, అత్యంత వైభవంగా, మహారాజుగా ఎదిగి చూపించటమే అన్ని యాక్టివేట్ అవటం అంటే. అందుకే నా వీడియోస్లో వాటి గురించి నేను వివరణ ఇవ్వరు. ఎందుకంటే వాటి గురించి కాన్సన్ట్రేషన్ చేయకంటే మనిషి మారిపోవటం బెటర్. అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. అయినా కానీ మీకు వివరించి చెప్తాను. ఇక్కడ ముందుగా మూలాధార చక్రం. మూలాధార చక్రం ఏంటంటే నేను అని మీరు మీ గురించి నిర్భయంగా, ఇష్టంగా, ప్రేమగా మాట్లాడటం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం, మిమ్మల్ని మీరే నమ్మాలి ఫస్ట్. ఆ తర్వాత ఇతరులు నమ్ముతారు. అప్పుడు మీరు భయం లేకుండా ఉండాలి. ఆ తర్వాత ఏ విషయాన్నైనా సరే సూటిగా, సుత్తి లేకుండా డైరెక్ట్గా మాట్లాడాలి. అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అంటే ధైర్యంగా ఏదైనా చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. కన్ఫ్యూజన్గా ఒక మాట చెప్పి ఇంకోటి అర్థం కాకుండా మాట్లాడటం, అలాంటివి చేస్తే అది యాక్టివేట్ అవ్వదు. మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఉంటేనే అలా మీరు చాలా స్ట్రాంగ్గా, అంటే మీ మీద మీకు స్థిరమైన నమ్మకం అది కలిగి ఉన్నప్పుడు అలాంటి
గొప్ప జ్ఞానాన్ని, ఇష్టాన్ని, స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవటానికి ఈ మనిషి మొత్తం మారిపోవాలి. ధైర్యంగా ఉండటం, నిజాన్నే మాట్లాడటం, తనని తాను ప్రేమించటం, వాస్తవం వైపే అడుగులు వేయటం. నీ మనసు స్థిరంగా ఉంటేనే, చంచలత్వం లేకుండా ఉంటేనే అది యాక్టివేట్ అయినట్టు అర్థం. స్థిరమైన మంచి మనసుతో ఉండగలగటం. ఒక మాట చెప్తే దానికి స్టాండ్ బై ఉండాలి. తూచంటూ మరొక మాట మాట్లాడేస్తే ఆ చక్రం యాక్టివేట్ కాదు. కరెక్ట్గా ఉన్నాడంటే ఏంటి? యాక్టివేట్ అయినట్లు లెక్క అనమాట. దాని నిజం అది. అంటే ఇది భూతత్వం అనమాట ఈ మూలాధార చక్రం. రెండవది స్వాధిష్టాన చక్రం. ఇది చలతత్వం. నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటే ఇది యాక్టివేట్ అవ్వదు. అలా నెగిటివ్ ఆలోచనలు నింపకుండా మన ఇన్నర్ చైల్డ్తో ఎలా మాట్లాడాలో నేను చెప్పాను చాలా వీడియోస్లో. ఆ వీడియోస్లో అన్నిటిలో కూడా ఆటోమేటిక్గా మీరు అలా మారితే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. వీటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని ఉండదు. అయితే మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అలా నిత్యం పాజిటివ్గా ఉండాలి, మంచి ఆలోచనలే చేయాలి. మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ముఖ్యమైన వ్యక్తిగా మీరు స్ట్రాంగ్గా ఆ ఫీలింగ్స్ని, అనుభూతుల్ని, యాక్షన్ని, ప్రేమని నింపుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉండాలి. అలా పాజిటివ్గా ఉంటేనే, ఉండగలిగితేనే ఇది యాక్టివేట్ అవుతుంది. ఫీలింగ్స్ అన్నీ ప్రేమతో నింపబడినప్పుడు. తర్వాత మణిపూరిక చక్రం. ఇది అగ్నితత్వం అన్నమాట. నేను ఏదైనా చేయగలను అంటూ మీలో ఆ రగులుతున్నటువంటి ఆ కోరికలు, అంటే మిమ్మల్ని మీరు అత్యద్భుతంగా నింపుకోవటం, స్ట్రాంగ్గా ఆ కోరికల వైపు అట్రాక్ట్ చేయగలిగే స్థితిలో ఉండటం, మీ లైఫ్ని మీరు అనుకున్న విధంగా వాటిని సాధించేటట్లుగా ఖచ్చితంగా నేను పొందుతాను, ఇలా పాజిటివ్గా ఆలోచనలు మీరు నింపుకుంటూ యాక్టివ్ అవుతూ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు గోల్ పెట్టుకుని సాధించాలన్నమాట. ఏదైనా సాధిస్తానని స్ట్రాంగ్గా చెప్పాలి. అఫర్మేషన్ టైపులో నేను చాలా ధైర్యవంతుడిని అంటమే కాకుండా నేను మీ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి, మీ కోరిక పట్ల లక్ష్యం కలిగి ఉండాలి. అలా మీరు యాక్టివ్గా ఉండాలి. తర్వాత అనాహత చక్రం. ఇది వాయుతత్వం. నేను నన్ను ప్రేమిస్తున్నాను అంటూ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల, పంచభూతాల పట్ల, అనంత విశ్వశక్తి పట్ల, మీ పట్ల, మీలోని దైవత్వం పట్ల, ఇతరుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞులై ఉండాలి. మీరు చేస్తున్న జాబ్ పట్ల కరెక్ట్గా జాబ్ చేయాలి, నిజాయితీగా శాలరీ పొందుతున్నందుకు న్యాయం చేయాలి. అలా ప్రతి దాని పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రేమని పంచాలి, నిజాయితీగా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మీ మదర్ మీకు వండి పెడుతున్నారు కాబట్టి, అలాగే మీ వైఫ్ పెళ్ళైతే కనుక మీకు అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి నిజాయితీగా, నిజంగానే ప్రేమగా కృతజ్ఞతలు చెప్పాలి. యాక్టింగ్ చేయకూడదు, ఇష్టంగా మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా ప్రేమతోనే మాట్లాడాలి. డబల్ యాక్షన్ ఉండకూడదు, అప్పుడు అది పని చేయదు. మీరు ఏ పని చేస్తున్నా దానికి న్యాయం చేయాలి, ఇష్టంతో చేయాలి. మీ లక్ష్య సాధన అందరినీ, అన్నిటినీ ప్రేమించటం. ఎవరు ఎలా ఉన్నారో మీకు అనవసరం. అలా మీరు నిజాయితీగా ఉన్నప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. అలాగే విశుద్ధి చక్రం. ఇది ఆకాశతత్వం. చక్కగా మాట్లాడగలగటం, చాలా ధైర్యంగా, స్ట్రాంగ్గా, భయం లేకుండా, మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, నిజమే మాట్లాడటం. ఏ పనినైనా ఎప్పుడైనా సరే ఆ పని మీద నిలబడి దానికి స్ట్రాంగ్గా ఎవరికైనా మాట ఇస్తే అది నిలబడాలి, మాట తప్పకూడదు. అంటే ఆకాశం స్టేబుల్గా ఎలా ఉంటుందో, అంత విశాలంగా ఎలా ఉంటుందో మీ మనసు అలా ఉండాలి. మాట ఇస్తే కట్టుబడి ఉండాలి. మాట మార్చేయటం, తూచంటం అది వాల్యూ లేకుండా చేసేస్తుంది ఆ వ్యక్తిని. అలా చక్కగా మాట్లాడగలగటం చేయాలి. త్రికూటి చక్రం అంటే అట్రాక్ట్ చేయబడటం, మీకు కావలసిన దానిని ఫోకస్ చేయటం, మంచి చెడుల గురించి తెలుసుకోవటం, జ్ఞానాన్ని పొందటం, విలువైన వ్యక్తిగా మీరు కనిపిస్తేనే కృతజ్ఞతలు కలిగి ఉండాలి ఎదుటివాడు. అలా బిహేవ్ చేయాలి. మిమ్మల్ని చూస్తేనే వారికి గౌరవం కలగాలి. మీ ప్రవర్తన అట్లా ఉండాలి. మీకు కావలసిన జాబ్ కానీ, ఇంకా ఇల్లు కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ అట్రాక్ట్ చేయగలిగే స్థితిలో మీరు ఉండాలి. అలాంటి
ఒకే పాజిటివ్ మనస్తత్వం కలిగి ఉండాలి. సహస్రాది చక్రం మీ గురించి ఈ ప్రపంచం ఎంత చక్కగా ఉండాలో, మీరు ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో అన్ని రకాలుగా పాజిటివ్గా మీరు సృష్టించుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మీకు కావలసిన దాన్ని ఎన్నుకునే రైట్స్ మీకు ఉన్నాయన్నమాట. అంటే మీరు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి, ఒక రాజుగా ఒక రాణిగా అత్యద్భుతంగా జీవించే రైట్స్ మీకు ఉన్నాయన్నప్పుడు ఈ ప్రపంచంలో దేన్నైనా ఆకర్షించగలగాలి. అటువంటి చక్కటి ఆలోచన మీరు నింపుకోవాలి. అన్ని రకాలుగా పాజిటివ్గా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. నెగిటివ్ మనుషులకు దూరంగా, నెగిటివ్ మాట్లాడకుండా ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు, చక్కగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంత స్ట్రాంగ్గా అంత చక్కగా బిహేవ్ చేయాలి. అప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి. వీటన్నిటి అర్థం ఏంటంటే, మనం వీటన్నిటి గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను. గ్రాటిట్యూడ్ గురించి చెప్పాను, ప్రేమ గురించి చెప్పాను, ఎందుకు ప్రేమ నింపుకోవాలో చెప్పాను. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞులై ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అలా మీ కోరిక పట్ల అత్యద్భుతంగా ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, ప్రకృతిని ఎలా ప్రేమించాలి. ఆ విశ్వం అన్నా దేవుడన్నా ఒకటే అని చెప్పాం. సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటున్నాం, స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటున్నాం. రెండు ఒకటే. మీరు ఎలా మారిపోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. వీటన్నిటినీ ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం మీరు మారిపోతే ఇవి ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి. వీటి చుట్టూ మనం తిరగాల్సిన అవసరం లేదు. మరికొందరు వేరువేరుగా చెప్తారు. అంటే గట్టిగా అరవటం దగ్గర నుంచి కొండలి జాగృతం అంటుంటారు, థర్డ్ ఐ ఓపెన్ అంటారు. అదంతా మీరు భయపడతారు. వాటి గురించి వెళ్ళటం కాకుండా మీరు కృతజ్ఞులై ఉండటం, ప్రేమను నింపుకోవటం, ఇంకా మీరు అనుకున్న దాన్ని సాధిస్తున్నట్టుగా మెడిటేషన్ చేయగలగటం, స్థిరమైన మనసు కలిగి ఉండటం, ఈ ప్రపంచాన్ని ప్రేమతో చూడటం, మీకేం కావాలో భయపడకుండా దాన్ని పొందినట్లుగా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవటం. ఆ వీడియోస్లో చెప్పిన ఇవన్నీ కూడా ప్రేమ, కృతజ్ఞత, ప్రతిదాన్ని మీరు అట్రాక్ట్ చేయగలిగే స్థితిలో స్థిరమైన మనసు కలిగి ఉండటం, మాట ఇస్తే నిలబడటం, ఇవన్నీ చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. ఈ చక్రాల పేర్లు చెప్పి ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. అందుకనే మన వీడియోస్లో వీటి గురించి ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఆల్రెడీ 100 సంవత్సరాల క్రితమే రాయబడిన బుక్స్లో కానీ వాటిల్లో ఎక్కడా కూడా వీటి గురించి లేదు. అంటే ఒక పైలట్ అమెజాన్ అడవుల్లో పడిపోయాడు ట్రైనింగ్ అవుతూ. అతను చేసింది ఏంటి? కేవలం విజువలైజేషన్. బాడీలో పార్ట్లన్నీ విరిగిపోయినాయి అమెరికాలో. ఇది అందరికీ తెలిసిన పెద్ద న్యూస్ అన్నమాట. ఏ పార్ట్ పనిచేయట్లేదు. అందరు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు ఎమర్జెన్సీలో జాయిన్ చేస్తే. ఇంకా అనవసరం అని చెప్పారు. కానీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ చైల్డ్ ఏం చెప్పింది అతనితో? నువ్వు గాలి పీల్చు అని చెప్పింది. మనలో ఒక ఆత్మ ఉంటుంది. దాన్ని నమ్మితే నువ్వు చక్రాల జోలికి వెళ్లాల్సిన పని లేదు. నిన్ను సృష్టించినా, నిన్ను నడిపిస్తున్నా ఎప్పటికీ ఉండే ఆ శక్తి నీలో ఉంటే నీకు చక్రాలతో పని లేదంటాను నేను. అవి నీకు అర్థం కాదు. నువ్వు ప్రేమగా మారిపోయి ఆ శక్తిని నమ్మితే, ఆ శక్తిని యాక్టివేట్ చేస్తే మొత్తం అదే చూసుకుంటుంది. దాన్ని మించింది ప్రపంచంలో మరొకటి లేదు. దాన్ని వదిలిపెట్టి మూలాధార చక్ర, ఇంకో చక్ర, కుండలి జాగృతం, ఇవన్నీ కూడా నేను చదువుకున్న, నేను చేసిన అన్ని ఎక్స్పీరియన్స్లో టైం వేస్ట్ అన్నమాట. అంటే మనలోనే అంతులేని మేధస్సు ఉంది. దాన్ని వదిలిపెట్టి ఏ చక్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాటి గురించి మీకు అర్థం కాదు. మీ శక్తిని నమ్మితే, అది యాక్టివేట్ అయితే, దాన్ని నమ్మించగలిగితే కుంభవర్షం కురిపిస్తుంది డబ్బు. ఈ ప్రపంచంలో అవకాశాల విలువ కురిపిస్తుంది. మనసు మారిపోవాలి. స్థిరమైన మంచి మనసుతో ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, చంచల మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో మార్పులు వస్తాయి. వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు. ఎందుకంటే గురువు ఇచ్చే జ్ఞానం అత్యంత ముఖ్యమైనది. ఒకవేళ మీరు నెగిటివ్స్తో నింపబడి ఇతరులు ఎవరైనా మిమ్మల్ని వేధిస్తూ ప్రతిదానికి మీ పట్ల చెడుగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే, ఒకవేళ మీరు ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళలో మార్పు రాకపోతే మీరు ఒక ప్రార్థన చేయాలి. నిజాయితీగా మీ పట్ల చెడుగా మాట్లాడే వారి కోసం ఏంటంటే మీరు ఇలా చెప్పండి ప్రతి రాత్రి కూడా, లేదా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంలో కూడా చెప్పవచ్చు. ఆ ప్రేయర్ ఏంటి చూద్దాం. ప్రార్థన: నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా ఆలోచిస్తాను, అలాగే మాట్లాడతాను, అంతే రకంగా పనులు చేస్తాను. నా గురించి చెడుగా మాట్లాడి నన్ను విమర్శించిన వాళ్ళందరి వైపుకి నేను ఇప్పుడు ప్రేమని, శాంతిని, ఓర్పుని, దయని ప్రసరిస్తున్నాను.
నా ఆలోచనలన్నిటినీ శాంతితో, సామరస్యంతో, సద్భావంతో, మంచి కోరికలతో నా మనసును స్థిరంగా ఉంచుతున్నాను. ఎస్, నాకు వ్యతిరేకంగా స్పందిస్తూ నన్ను తప్పుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను. ఒకవేళ నాకు వారందరి పట్ల వ్యతిరేకంగా స్పందించాలని అనిపించినప్పుడల్లా నేను నాలోని దైవశక్తితో దృఢంగా ఇలా అనుకుంటున్నాను: ఓ గొప్ప శక్తి నాకు సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అనే వాటి దృష్టితో నువ్వు నన్ను కప్పేశావు, నింపేశావు. నేను అలాగే ఆలోచిస్తాను, అంతే విధంగా మాట్లాడతాను, అలాగే పనులు చేస్తాను. ఒక సృజనాత్మకమైన మేధస్సు నాకు దారి చూపుతుంది, నన్ను తన రక్షణలో శాసిస్తుంది, అన్ని విషయాల్లో నాకు మార్గదర్శిగా ఉంటుంది. ఆ మహోన్నతమైన నాలోని దైవశక్తికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళందరి నుంచి తన ప్రేమలో, శాంతితో, ఓర్పుతో, దయతో నింపుతుంది. వాళ్ళందరినీ నా నుంచి దూరం చేస్తుంది. నా ఆరా కలిగినటువంటి, నా మనస్తత్వం కలిగినటువంటి విలువైన వ్యక్తులతోనే నాకు సహవాసం కానీ, రిలేషన్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తుంది. ఇది నిజం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. ఇక్కడ మీరు నమ్మకంతో చేయాలి. ఎప్పుడైనా సరే మీరు నమ్మిన దాన్ని అది నిజం చేస్తుంది. మీరు అపనమ్మకాన్ని ఇస్తే సబ్కాన్షియస్ మనసు దాన్నే విశ్వంలోకి పంపిస్తుంది. మీ జీవిత లక్ష్యం ఆనందము, కృతజ్ఞత తప్ప మీ జీవితానికి మరేది ఉండకూడదు. ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. మీ జీవిత లక్ష్యం ఆనందం, మీరు కోరుకున్న జాబా, ఇంకేంటి అదే ఉండాలి. మీ జీవితంలోకెల్లా అత్యంత ఆనందాన్ని కలిగించేది మీ కోరికలు, మీ లక్ష్యాలు, ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి. మనసు చంచల తత్వం వైపు వెళ్ళిపోకూడదు. ఒకవేళ మీరు ఒక ఫ్రెండ్తోనో ఒక రిలేషన్ చేస్తున్నా స్ట్రాంగ్గా ఉండాలి. గడిగడికి మారిపోతూ ఉంటారు కొంతమంది. అప్పుడు ఆ వాల్యూస్ ఉండవు, ఎథిక్స్ ఉండవు. మీరు ప్రేమని నింపండి, అది నిజాయితీగా ఉండాలి, అత్యంత ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మీ క్యారెక్టర్ మీకు ఎంతో విలువని పెంచేదిగా ఉండాలి. అట్లా మీ జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే విధంగా క్రమశిక్షణగా మీరు మారిపోయినప్పుడు, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో మీరు ప్రేమతో నింపబడి ఉండాలి. ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. దానికి ఘర్షణ, అపనమ్మకం, వ్యతిరేకత, అయోమయాన్ని ఎప్పుడు ఇవ్వకూడదు. వాటినే మళ్ళా మీకు తీసుకొస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది. అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది. మీ శక్తి ఏమిటో మీరు గ్రహించినప్పుడు ఆ శక్తికి అన్ని మంచివే ఇస్తారు, మంచివే చూపిస్తారు. అప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా, గౌరవప్రదంగా ఈ ప్రపంచంలో రాజుగా, రాణిగా జీవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో విషయాలు అందరికీ అర్థం అవ్వాలని చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని ఉద్దేశించి కాదు. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.